ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రతిపక్షాలు వారి ఉనికి కోసం అధికార పార్టీపై అసత్యపు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. రేగొండ మండల కేంద్రంలో ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జిఎస్ఆర్ తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఈరోజు వాళ్ళ ఉనికి కొరకు వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో చెప్పిన హామీలు ఏది కూడా నెరవేర్చకపోవడం, మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన హామీ చేయాలి. అరే ఇచ్చిన హామీ నువ్వెందుకు చేయలే? ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చేయలేదు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు, ఇంటికో ఉద్యోగం గతి లేదు, ఊరికో ఉద్యోగం గతి లేదు, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కట్టివ్వలేదు, రుణమాఫీ కూడా ఒక్కసారి చేయలేదు. మేము రుణమాఫీ 21,000 కోట్లు భారతదేశ చరిత్రలో రుణమాఫీ ఒకేసారి మొదటి సంవత్సరంలోనే చేశాం. మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాం. ఈరోజు 500కు సిలిండర్ ఇస్తూ ప్రతి కుటుంబానికి ఇంట్లో కరెంటు 200 యూనిట్ల లోపిస్తూ రైతులకు కూడా ఫ్రీ కరెంట్ అందిస్తూ 55,000 ఉద్యోగాలను కూడా కల్పించి ఈరోజు రేషన్ కార్డులు కూడా లేని వ్యక్తులకు ఇస్తూ, అదేవిధంగా రైతు భరోసా కూడా 5,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు పెంచి 3 ఎకరాల వరకు వేసాం. ఇంకా కూడా మిగతాది ఆర్థిక పరిస్థితిని బట్టి వేయిస్తూ ఈరోజు పేదలకు 4.5 లక్షల ఇండ్లను ప్రతి సంవత్సరం కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో చెప్పిన మాట అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు గొంతెత్తి విమర్శ చేయడమే ఏకంగా ప్రధానంగా పెట్టుకున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, మళ్ళీ ఏ రకంగా అధికారం రావాలి, ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టాలి, మోసం చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు తప్ప ఇంకొకటి లేదు. కనుక ఈరోజు బీజేపీతో లోపైకారం పొందం పెట్టుకుంది. బీజేపీ కూడా గత 3వసారి ఇప్పుడు ఎన్నికైంది. గత 10 సంవత్సరాలు కూడా వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వలేదు. జిఎస్టీతో పన్నులతో రైతుల మీద భారం మోపుతున్నారు. మనం వాడుకునే ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ పన్ను. కానీ కులాలతో మతాలతో చిచ్చుబెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. కనుక ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీని, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు మేమందరం కూడా నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా అనేక నిధులు తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు, నియోజకవర్గానికి విద్య, వైద్యము మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా 200 కోట్లు తీసుకొచ్చాం. పంచాయతీరాజ్ రోడ్లు తెచ్చాం, ఆర్ఎండ్బి రోడ్లు తెచ్చాం. 63 సెంటీమీటర్ల వర్షం పడితే తెగిపోయిన చెరువులన్నీ కూడా పునరుద్ధరణ చేశాం. ఇంకా కూడా చేయవలసినవి ఉన్నాయి. రాబోయే 4 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను అమలు చేస్తాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తాం.